మన పాఠం పేరు ఎవరు నీ శత్రువు. శత్రువు అనగానే మనకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ఈ టైటిల్ విన్నప్పుడు మీ శత్రువులందరూ మీకు ఒకసారి జ్ఞాపకంలోనికి వచ్చి ఉంటారు. వీళ్ళందరూ నా శత్రువులు, దీని గురించేనా పాఠం అని. దేశానికి మధ్య శత్రుత్వం ఉంది. ఈరోజు భారతదేశం పాకిస్తాన్కి మధ్య శత్రుత్వం. అంటే దీని గురించి ఏమైనా ఈ పాఠం ప్రస్తావిస్తుందా అంటే దీని గురించి కాదు ప్రియమైన వాళ్ళు. ఈరోజు మనుషులు శత్రువుగా భావించే వ్యక్తి ఎందుకు భావిస్తారంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆగర్భ శత్రువు అంటారు. అంటే ఒక కులానికి సంబంధించి చాలా శత్రుత్వాలు, పగలతో రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఇదేంటంటే ఒక వర్గం వాళ్ళు చంపుకొని నరుక్కొని వాళ్ళ కుటుంబానికి ఇదిగో మా కుటుంబం శత్రుత్వం. ఇది చాలా నాటి నుండి ఈ శత్రుత్వం కొనసాగుతుంది. మా పితరులు అయిపోయారు, తర్వాత తండ్రులు అయిపోయారు, ఇప్పుడు మా పిల్లలు కూడా ఆ శత్రుత్వాన్ని ఇంకా అవలంబిస్తున్నారు. ఇది ఆగర్భ శత్రుత్వం అంటారు. మరికొంతమంది శత్రువులు ఉంటారు. వాళ్ళు మనతో మిత్రుల్లాగే ఉంటారు, మనతోటే తిరుగుతూ ఉంటారు, మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కనిపించని శత్రువులు, అంతే కదండి. ఇలాంటి శత్రువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మన కోసమే వాళ్ళు ప్రయాసపడుతున్నట్లుగా మిత్రులుగా మనకి నటిస్తారు. కానీ మనకి ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు కానీ వాళ్ళ మనసు బయటకు పడుతూ ఉంటుంది. అయ్యో వీడేంటి ఎంత స్థితిలో ఉన్నాడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎందుకు ఏ శత్రువు గురించి మనం మాట్లాడుతున్నాం? ఎదుటివారి కోసం మాట్లాడుతున్నామా? ఒక దేశం గురించి మాట్లాడుతున్నామా? లేదా మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరి కోసమైనా మాట్లాడుతున్నాం అంటే కాదు. నీకు ఉన్న శత్రువులు ఎవరు? వాళ్ళు ఎవ్వరూ కాదు ప్రియమైన వాళ్ళ. నేను మాట్లాడబోతున్న ఈ శత్రువు గురించి మనందరికీ తెలుసు. మనతోటే ఉండేవాడు, రోజు అతనితోటే మనం జీవిస్తూ ఉంటాం. ఇంకా విధంగా ఒక మంచి విషయం చెప్పాలంటే అతను ఏం చెప్తే, ఆ శత్రువు ఏం చెప్తే అదే మనం వింటూ ఉంటాం. ఇదేం శత్రువు అండి, అతను చెప్పిన మాట మనం వినడం ఏంటి అని అనుకుంటున్నారా? అది ఏదో కాదు ప్రియమైన వాళ్ళ. రోజు మనతోటే ఉండే ఒక శత్రువు మన శరీరము. శరీరం మనకి ఎలా శత్రువుగా మారింది? దీని శత్రువు అంటారేటండి? అసలు ఈ శరీరమే మనకి లేకపోతే మనం ఇంకెవరి కోసం బ్రతుకుతాము? మీకు వచ్చే ఆలోచనలు ప్రియమైన వాళ్ళ. కానీ ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే విషయాలు ఒకసారి ఆలోచించి పరిశీలించినట్లయితే అసలు నిజమైన శత్రువు ఎవరో మనకి తెలిసిపోతుంది. ఈరోజు మనకి దేవుడు అమర్చిన ఈ అవయవాలు లేదా ఈ శరీరం, ప్రారంభంలో దేవుడు అమర్చిన శరీరాన్ని ఒకసారి మనం చూసి పాఠంలోనికి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి, కానీ 2 ఒక దగ్గర నుండి వచ్చినవి కావు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మిస్తున్నాడంట.
నరుడు నిర్మించి తన నాసికారంధ్రముల్లో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు అంటే ఎవరో కాదు, భూమి మీద పుట్టిన ఈరోజు 850 కోట్ల మంది జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరూ నరులే, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి. వాళ్ళ నిర్మాణం ఎలా జరిగింది అంటుంటే, మన శరీరాలు దేవుడు చెప్తూ ఆదాముకు చెప్తూ మట్టి నుండి దేహం వచ్చిందంట. నేల మంటితో దేహం వచ్చింది, దేహాన్ని నిర్మించాడు. అది జీవం కలిగిందిగా మారాలి అంటే ఏం రావాలి? ఆత్మ అనేది రావాలి. పరలోకం నుండి ఆత్మ తన నాసికారంధ్రంలో, అంటే దేవుడు ఊదగా వచ్చే ఆత్మ. అంటే ఇప్పుడు నరుడు అని అనగానే మీకు ఏం గుర్తు రావాలి? నేను ఒకే ఒక వ్యక్తి గుర్తు రాకూడదు, 2 భాగాలు మీకు గుర్తు రావాలి. ఒకటి శరీరము, ఇది మట్టి నుండి వచ్చినది. దీన్ని నడిపించడానికి, అసలు ఇది జీవం కలిగిందిగా మారటానికి కారణమైన పరలోకపు తండ్రి నుండి విడుదలైన ఆత్మ, విభజింపబడిపోయిన ఆత్మ. ఇదిగో దాని ద్వారా మనం కలిసి ఈరోజు జీవిస్తున్నాము. ఇదిగో నరునిగా మాట్లాడుతున్నాము. ఈరోజు తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు కానివ్వండి, గర్భంలో రూపింపబడుతున్న దేహం అంటే దేవుడు నిర్మించిన దేహం, దేవుడు తన స్వహస్తాలతో నింపిన దేహం. మరి అది జీవింప చేయడానికి వచ్చిందేమిటి అంటే అదే ఆత్మ విభజింపబడి తల్లి గర్భము గుండా వచ్చింది అన్న సంగతి మీకు తెలియాలి. అంటే నరులంటే మనకు అర్థమైంది కదా. నరుడు అంటే ఎవరంటే, ఇదిగో మట్టి దేహాన్ని కప్పుకున్న ఆత్మకి మట్టి దేహాన్ని కప్పుకున్న వాడే ఈరోజు సజీవ లెక్కల్లో అంటే నరులుగా మనకి కనిపిస్తున్నారు. భూమి మీద ఎవరిని చూసినా మీకు ఏమి అభిప్రాయం రావాలంటే, వీళ్ళు నరులు అనగానే నీకు ఏం అర్థం అవ్వాలంటే, ఇందులో నిన్ను జీవింపజేసేది ఏమిటి అనే సంగతి మీకు తెలియాలి. దేవుడు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. నిర్మించిన మాటను చూసాం. దేవుడు ఏమంటున్నాడో ఒకసారి ఈ 2 విషయాల గురించి వేరు చేస్తూ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరం ఏమిటంటే ఇది కేవలం నిష్ప్రయోజనమైనది, అంటే ప్రయోజనము లేనిది, పనికి రానిది, వ్యర్థమైనది. కానీ ఇందులో ఉండే ఆత్మ ఉంది చూసారా, దీని ద్వారానే మనుషులు జీవిస్తున్నారు, దీని ద్వారే మనం మాట్లాడగలుగుతున్నాము. ఈరోజు మట్టి దేహాలలో ఉండే ఆత్మ ఉండడం బట్టే ఈరోజు ఏమవుతున్నామండి మనం. ఈరోజు నా కళ్ళు చూడగలుగుతున్నాయి, నా చెవులు వినగలుగుతున్నాయి, నోరు మాట్లాడగలుగుతుంది, చెయ్య కదులుతుంది, కాలు నడుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కారణం ఏమిటో తెలుసా? నాలో జీవింపజేసే ఒక శక్తి ఉంది. ఆ శక్తిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ శక్తి ద్వారే మీరు జీవం కలిగి ఉన్నారు. ఈ శక్తి మనలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శక్తి మనలో నుంచి విభజింపబడి వెళ్ళిపోయింది, అప్పుడు ఈ దేహంతో మనం చేసేదేముంది? అదే చెప్తున్నాడు యోహాను సువార్త 6:63. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం ఏమిటంటే అది నిష్ప్రయోజనం అట. ఇదేంటండి శరీరము ఇంత, నిజంగా చెప్పాలంటే శరీరం అనేది చాలా కాస్ట్లీ. మనం ఉన్న దేహం ఎక్కడా దొరికేది కాదు, దేవుడి చేతుల మీదుగా రూపింపబడినది, ఆయన హస్తాలతో నిర్మింపబడిన ఈ దేహం.
కానీ దీనికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది ఆత్మతో కలిసి ఉన్నప్పుడే విలువ వస్తుంది ఈ దేహానికి. లేకపోతే ఏమంటున్నాడంటే నిష్ప్రయోజనము అంటున్నాడు. నిష్ప్రయోజనం అంటే మనలోనే ఉంటుంది, మనతోటే ఉంటుంది, కానీ మనం విడిపోయినప్పుడు అంటే అది నిష్ప్రయోజనం అయిపోతుందంట ఈ దేహం. అంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎంతకీ ఇది మనకి శత్రువు ఎలాగవుతుంది? ఎందుకు ఇప్పుడు ఇది మనకి శత్రువు ఎలాగవుతుంది? అదేంటండి, మనతోటే ఉంది, మనతోటే కలిసి ఉంది ఈ దేహం. దాన్ని పిల్లవాడిగా ఉన్నప్పుడు దాన్ని పోషించాం. అంటే ముసలి వయసు వచ్చినప్పుడు ఈ దేహాన్ని విడిచి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోవును. మనం తెలుసు, చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథంలో. మన్నైనది వెనుకట వలనే మన్నవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అంటే వెళ్ళిపోతుంది ఆత్మ. ఈ మట్టి దేహం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. అంటే దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది మనకు శత్రువుగా ఎలా మారినట్టు? ఏం చేసిందండి? అది ఏం పాపం చేసింది? అది ఏమైనా చేసిందా? ఎవరో వచ్చి మనల్ని పొడిస్తే వాళ్ళు కదండి మనకు శత్రువులు. ఇప్పుడు గాంధీని చంపిన గాడ్సే ఉన్నాడు అనుకోండి, కాల్చాడు గాంధీని. దానివల్ల గాంధీ చనిపోయాడు. అంటే ఎదురుగా ఉన్నవాళ్ళు కాల్చారు కనుక ఎదుట ఉండేవాడు శత్రువు అని అనుకుంటాం మనం. కుటుంబాలు మనం చెప్పిన మాట వినరు గనక, వాళ్ళకి మనకి విభేదాలు వచ్చాయి కనుక వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళతో మాట్లాడకండి అని కుటుంబాన్ని వేరుగా చూస్తుంటాం మనం. కానీ మనలోనే, మన దేహంలోనే ఒకదానికి ఒకటి పడలేని ఒక గొప్ప వైర్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. గొడవలు మీకు తెలియదు ప్రియమైన వాళ్ళు, ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి ఒకసారి. ఏటి మన దేహాల్లో జరుగుతున్న ఆ గొడవేటి? ఏటి ఇద్దరి మధ్యన విద్వేషాలు ఏమిటి? ఇక్కడే మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ దేహం ఏ కోరికలు కలిగి ఉంటుందో తెలుసా? ఈ దేహం ఈ లోకములో ఉండే కోరికలు మాత్రమే కోరుకుంటుంది. అందుకే ఆలోచించండి, ఈ దేహంతో నువ్వు జరిగించే ప్రతిక్రియలు ఎలాగుంటుందో తెలుసా? ఈ లోక సంబంధమైనదిగానే ఉంటుంది. దీనికే మనిషి బానిసైపోతున్నాడు, కట్టుబడిపోతున్నాడు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఉదయం లేవగానే తినాలి. దేనికోసం? మనం తింటుంది దేనికోసం? ఈ దేహం కోసం. మరి తింటున్న ఈ దేహం ఎంతకాలం పోషిస్తున్నాం చెప్పండి? మనం పుట్టినప్పటి నుంచి. దీనికి ఈ దేహానికి ఏవేవి అవసరత ఉన్నదో వాటన్నిటినీ చక్కగా పెట్టి మనం పోషిస్తున్నామండి. పేదవారు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి. అవునా కదా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఏమి తినాలని ఈ దేహం ఆలోచిస్తుంటుంది. ఉదయం తినగానే మళ్ళీ మధ్యాహ్నానికి ఖాళీ అయిపోతుంటుంది. మరలా నాకు ఇంకా ఏమైనా పెట్టు. మధ్యాహ్నం భోంచేస్తాం, మళ్ళీ మధ్యలో ఏవో స్నాక్స్లు తింటుంటాం, మళ్ళీ రాత్రి భోంచేస్తుంటాం, మళ్ళీ అయిపోతుంటుంది. ఆ దినం అయిపోతుంటుంది, వారం అయిపోతుంటుంది, నెల అయిపోతుంటుంది, సంవత్సరాలు అయిపోతుంటుంది. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎంత తిన్నావు అంటే ఈ దేహానికే మనం పెట్టామండి. చాలామంది అంటుంటారు, బాగా తినేసాం అందుకే ఎంత లావు అయిపోయేవేమో అనుకుంటారు. మరి సన్నంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు తినరా? వాళ్ళు కూడా ఆ దేహాన్నే పోషించుకుంటూ ఉన్నారు. వాళ్ళు దేహం కోసమే బ్రతుకుతున్నారు. ఈరోజు ఈ దేహం కోసమే మానవ మనుగడ సాగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఈరోజు మనుషులు చేసే ఉద్యోగాలను ఒకసారి చూద్దాం. ఈ కంటికి ఏదైనా చిన్న
నలక కనిపించట్లేదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? వెంటనే ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అంటే వెంటనే ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఏమైనా జరుగుతుందా? నా కళ్ళుకు దేహానికి ఏమైనా జరుగుతుందా? దీన్ని కాపాడుకోవాలి, దీన్ని భద్రపరుచుకోవాలి నా దేహాన్ని. అందుకే దీనికోసం ఏం చేస్తాం? వెంటనే ఐ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అవసరమైతే కలద్దాలు వేయించుకుంటాం, ఐ డ్రాప్స్ వేసుకుంటాం. ఇంకేం కావాలి? అయ్యో పళ్ళు ఏమైనా ఊడిపోతున్నాయా? ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పళ్ళు ఊడిపోతుంటాం, వెంటనే వెళ్ళి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంటాం. బాబు నా పళ్ళు ఏమైనా ఉంటే కట్టుడు పళ్ళు అయినా అతికించే. చూడండి, ఎన్నో ఇబ్బందులు రోగాలు రాగానే ఈ దేహం కోసం ఎంత ప్రయాసపడిపోతామో తెలుసా? అయ్యో నా దేహాన్ని నేను కాపాడుకోవాలి. ఈరోజు మనం వాడుతున్న వస్తువులను చూడండి, అది కూడా దేహానికి సంబంధించిన వస్తువులే వాడుతుంటాం. ఈరోజు మనం వాడే షాంపూలు కానీ అవన్నీ ఒకసారి చూడండి. అంటే ఉండేదే మనుషులకి చిన్న జుట్టు ఉంటుంది, అబ్బాయిలకి చిన్న జుట్టు, అమ్మాయిలకి కొద్దిగా జుట్టు. ఈ జుట్టు కోసం ఎన్ని షాంపూలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. దేనికోసం అది? ఈ దేహం కోసం కాదంటారా? ఈ దేహం కోసమే మనుషులు బ్రతకట్లేదంటారా? హెడ్ అండ్ షోల్డర్ షాంపూ, ఆల్ క్లియర్ షాంపూలు. ఆడవారికి ఒక షాంపూ, మగవారికి ఒక షాంపూ. డాండ్రఫ్ సమస్యలు వస్తే ఒక షాంపూ, నీకు స్ట్రైట్గా ఉండాలంటే ఒక షాంపూ. ఈ జుట్టుని నువ్వు మరలా నీకు నచ్చినట్లుగా రంగులు వేసుకోవాలనుకుంటే నువ్వు మరలా దానికోసం బ్యూటీ క్లినిక్లు ఉంటాయి. తెల్లగైపోతుంటే నువ్వు రంగులు వేసుకోవడానికి దానికోసం మళ్ళీ వేరేగా ప్యాకెట్లు ఉంటాయి. అంటే ఒక జుట్టు కోసమే ఈరోజు మనుషులు ఎంతమంది ఇది ఫ్యాక్టరీలో పనిచేసి మళ్ళీ కష్టపడుతున్నారో ఆలోచించండి. ఈ మధ్యన కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నీకు కానీ జుట్టు రాలిపోతుంటే మేము వచ్చి దానికి జుట్టు అతికిస్తాము. అంటే జుట్టు కోసమే జనాలు ఎంతమంది పనిచేస్తున్నారంటే, అవునండి. ఎక్కడ హాస్పిటల్లో చూడండి, హాస్పిటల్లో వచ్చిన ప్రతి ఒక్కరు దేని కొరకండి వచ్చారు అంటే, ఇదిగో మా శరీరంలో ఏదో రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, ఆ జబ్బును తీర్చుకోవడానికే వచ్చాము, దయచేసి ఆ జబ్బును నెరవేర్చండి, తీసేయండి మా దగ్గర నుంచి. ట్యాబ్లెట్లు వేసుకుంటామా, టానిక్లు వేసుకుంటామా? ఇవన్నీ అక్కడ కేజీహెచ్కి వెళ్ళేసరికి మీకు అన్నీ కనిపిస్తుంటాయి. అన్ని మందుల షాపులే. దేనికోసం అంటే ఈ దేహం కోసమే. కేజీహెచ్కి వెళ్ళగానే బోల్డ్ వార్డులు కనిపిస్తుంటాయి. అన్ని వార్డులో దేనికోసం అయ్యా అంటే ఒక్కొక్క వార్డు. ప్రతిదీ శరీర సంబంధమైనదే. కాలిపోతే ఒక వార్డు, ఈ శరీరం కాలిపోతే ఒక వార్డు. శరీరం రోగాలు టెస్టులు చేయాలంటే ఒక వార్డు, గర్భిణీలకు ఒక వార్డు, ఏమైనా వేరే కాలు సంబంధించిన దానికి ఒక వార్డు, బ్రెయిన్కి సంబంధించింది ఒక వార్డు, కిడ్నీకి సంబంధించింది ఒక వార్డు, హార్ట్కి సంబంధించింది ఒక వార్డు, స్కిన్కి సంబంధించింది ఒక వార్డు. అన్ని వార్డులు చూడండి. దేనికోసం అంటే మానవ దేహం గురించి మాత్రమే. మనిషి పడుతున్న ప్రయాసం ఆలోచించండి. మనం భూమి మీద కష్టపడిన కష్టం ఒకసారి ఆలోచించండి ఎంత ఉంటుందో. ఆ కష్టం ఎవరు అనుభవిస్తున్నారు అంటే మన దేహమే అనుభవిస్తుందండి. మన దేహమే అనుభవిస్తుంది. 60 సంవత్సరాలు నువ్వు దేనికోసం బ్రతికావంటే ఈ శరీరాన్ని పోషించుకోవడానికే బ్రతికాను. ఇంకా సినిమా హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ ఉద్దేశం ఎలాగుంటుంది చెప్పండి? వాళ్ళ ఉద్దేశం నేను ఎలాగైనా గ్లామర్గా కనిపించాలి, అందంగా కనిపించాలి, 50 ఏళ్ళు దాటిపోయినా స్లిమ్గా కనిపించాలి, నాజూగ్గా కనిపించాలి అనగానే ఏమైపోతుంటారు? దానికోసం దేహం కోసం ఏవేవో కొనిసుకుంటారు, ఏవేవో క్రీములు రాసేసుకుంటారు. వాళ్ళకి కొన్ని కోట్లు ఇస్తున్నారంటే దేనికోసం ఇస్తున్నారండి? వాళ్ళ మొహం కోసమే, దేహం కోసమే ఇస్తున్నారు. ఆ ఫేస్కి వాల్యూ అంటారు, ఫేస్ వాల్యూ అంటారు. ఆ దేహం కోసమే నీకు అంత రేటు కట్టారు. ఈరోజు మనకు వచ్చే యాడ్లు చూడండి, సంతూర్ సోప్ వస్తుంటుంది. అమ్మ నువ్వు ఏ కాలేజీ అని అడుగుతుంది. నేను కాలేజీ కాదు మమ్మీ అనుకొని ఒక ఆవిడ వస్తుంది, అంతే. ఈ యాడ్ చేయడానికి కోసం ఎవరు కావాలి? పెద్ద పెద్ద సినీతారులు కావాలి. అందుకే ఎంత వయసు వచ్చినా చివరికి మనం విడిచి ముసలివాళ్ళు అయిపోవడమే. ఏమవుతుంది? ఎంత కష్టపడి మనం ఈ దేహాన్ని పోషిస్తుంటే
60-70 సంవత్సరాలు ఈ దేహాన్ని పోషిస్తూ బ్రతుకుతూ ఉంటే, అంటే మన పిల్లల్ని వాళ్ళని పెంచడం ఎక్కువేమో తక్కువేమో కాండి, ఈ దేహాన్ని పెంచడం విషయంలోనే మనం ఎంత కష్టపడుతుంటామే. మరి ఇంత చేసింది మనకి ఏం మిగులుస్తుందంటే మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మరి లోపల ఉన్న ఆత్మ సంగతి ఏమిటి? ఇదండి, ఇది మీరు ఆలోచించవలసిన విషయం. దేహం కొరకు మనుషులందరూ ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే, వీళ్ళందరూ దీనికోసమే ఆలోచిస్తూ వెళ్ళిపోతుంటే, లోపల ఉన్న దేవుడు నుండి విడిపోయిన ఆత్మ పరిస్థితి ఏమిటి? మరి దాని మాటలు ఎవరైనా వింటున్నారా? దానికోసం ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే దానికోసం ఆలోచించడానికి అంటే దీనికి దానికి ఎంత గొడవ ఉందో తెలుసా లోపల. అంటే ఒక మాటను మనం చూద్దాం ఒకసారి. రోమపత్రిక పౌలు గారు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. రోమపత్రిక 7:24 చూడండి. రోమపత్రిక 7:24. రోమపత్రిక 7:24 చూస్తే, అయ్యో పౌలు అంటున్నాడండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. తానే తిట్టుకుంటున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనైపు చనిపోయే ఈ దేహం నుండి నన్నెవడు విడిపించును అంటున్నాడంటే ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరి ఘోషలా కనిపిస్తుంటుంది ఇది? అంటే పౌలు తన ఆత్మ ఘోష అంటారు. ఈ శరీరం గురించి అయిపోతుంది, నా స్థితి అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది. కానీ లోపల ఉండే ఆత్మ నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో మీ అందరికీ ఎవరికి కనిపించని ఒక మహాయుద్ధం జరుగుతుంది మనలోనే. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని, ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాను కదా. ఈ శరీరం ఆత్మ సంగతుల గురించి ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఈ శరీరం వల్ల దేవుడు కార్యాలు చేయనివ్వకుండా నన్ను చేస్తుంది. దీని కోరికలు నేను తీర్చాలి, దీనికోసమే నేను కష్టపడాలి, ప్రయాసపడాలి. ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అంటున్నాడండి పౌలు వేదన. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అంటే ఈ రెండు పార్ట్స్ కదండి, మన దేహము ఆత్మ. ఈ రెండు లోపల జరుగుతున్న యుద్ధం చెప్తున్నాడు. ఆత్మ శరీరంతో యుద్ధం చేస్తుంది. ఎంతకాలం నీ కోరికలు తీర్చుకుంటావు? ఎంతకాలం నువ్వు దీనికోసమే ప్రయాసపడతావు? నన్ను విడిపించు. అంటే దీనికోసం ఆలోచించే వాళ్ళు అండి ఎక్కడ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఉన్నారు ప్రియమైన వాళ్ళ? మన లోపల ఉండే ఆత్మ గురించి ఆలోచన అంటే దీని తప్పన అంటే ఎవరికైనా అర్థమవుతుందా అంటే ఎవరికి అర్థం కాదండి. కానీ ఇదే దేహం లోపల ఆత్మ మూలుగుచుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇటు మరణములకు లోనగిపోయే ఈ శరీరం నుండి నేను విడిపింపబడాలి. ఇది తాగుబోతుంటాడు. ఒక్కసారి తాగుడికి అలవాటు పడ్డాడు అంటేనండి, ఇది నేను తాగకుండా ఉండలేనండి అనేస్తాడు ముఖం మీద. అంటే బానిసగా మారిపోయేటట్లు చేస్తుంది ఈ దేహం. అంటే శరీర సంబంధమైన కోరికల కొరకు నిన్ను ఉసుగొలుపుతూ ఉంటుంది. శరీర సంబంధమైన ఆశలకు నిన్ను ఉసుగొలుపుతూ ఉంటుంది. ప్రతిదీ శరీర సంబంధమైన కోరికలకి నేను ఆలోచించేలా చేస్తూ ఉంటుంది. కానీ లోపల ఏమాలోచన ఉందో తెలుసండి, మన ఆత్మ ఉంది. దేవుడు మనకి పంపిన ఆత్మ ఉంది. మరి ఈ ఆత్మ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? దీని గురించిన అవగాహన ఎవరికైనా ఉందా? దీని గురించిన అవగాహన ఎవరికి లేదు ప్రియమైన వాళ్ళ. కానీ దీని గురించిన ఆలోచన రావాలని ఆత్మకు దేహానికి జరుగుతున్న యుద్ధాన్ని పౌలు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకే ఆ మాట అదే అధ్యాయంలో
7వ అధ్యాయంలో 18వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. నా యందు అనగా, చూడండి జాగ్రత్తగా చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మన శరీరంలో అట ఏ మంచి ఉండదట. మనలో అన్నీ ఎలాంటి కోరికలు ఉంటాయి తెలుసా అంటే, ఎలాంటి కోరికలతో రగిలిపోతుంటారో ఈరోజు సమాజాన్ని చూస్తే అర్థమైపోతుందండి. ప్రతి ఒక్కరికి దేనికోసం వాళ్ళ ప్రయాసం అంటే వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికే. అంటే అందరికీ పాకలేసి ఈ పాకలోని మీ అందరూ బతకండి అంటే సరిపోతుందా? లేదు, కోరికలు కావాలి. ఈ దేహానికి ఏంటి చక్కటి సదుపాయాలు ఉండాలి. చక్కటి సదుపాయాలు ఉండాలి. ఫ్యాన్ ఉండాలి, చైర్ ఉండాలి, ఏంటి చేతికి ఉంగరాలు ఉండాలి. ప్రతి దానికి అవయవంలో ప్రతి దానికి కోరికలు ఉన్నాయండి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు మనిషి బతుకుతూ ఉంటాం. అంటే ఆడవారికి ఉందనుకోండి, చెవులకి రింగులు కావాలి, ఇది కోరిక. పోనీ ఒక రింగ్ ఉంటే సరిపోతుందంటే కాదు, ఈ చెవుకు కూడా కావాలి. మరి ఆ రింగ్ ఎంత ఉండాలి? చిన్నదిగా ఉండకూడదు, పెద్ద పెద్ద ఉండాలి, వేలాడిపోతూ ఉండాలి. చెవులు కిందకి పడిపోయినా పర్లేదు. చూడండి, చాలామంది ముసలోళ్ళకి మీరు అందరూ చూస్తుంటే ఇలా చెవులు ఇలా వేలాడిపోతూ ఉంటాయి కిందకి. ఎందుకు? బంగారం అంతా వేసుకొని తిరగాలి, అందరికీ చూపించాలి. నగలు వేసుకోవాలి, ఒంటి నిండా నగలు వేసుకోవాలి. 7 వారాల నగలు అంటారు. 7 వారాలంటే ఏంటి? అన్నీ ఉంటాయి. పాపిడి బిళ్ళ దగ్గర నుంచి దీనికి ఒక నగలు పెట్టాలి, ఇక మెడకు ఒక నగలు పెట్టాలి, చేతులకు ఒక కడియాలు పెట్టాలి, అంటే కాలు దగ్గర నుంచి అంటే మొత్తం దేహం అంతా 7 వారాల నగలు. ఇదిగో మధ్యలో వడ్డనం కూడా పెట్టుకోవాలి. దేహంలో అన్నిటికీ నేను చక్కగా అలంకరించుకోవాలి. అంటే వాళ్ళ దేహాన్ని అంత సుఖపెడుతున్నారు అన్నమాట, అంత సుఖపెడుతుంటారన్నమాట. అంటే పురుషులకి ఏమైనా కోరికలు తక్కువ అనుకున్నారు? లేదు, వాళ్ళకి కోరికలు ఎక్కువే. వాళ్ళకి షూలు కావాలి, కొత్త కొత్త బట్టలు కావాలి, హెయిర్ స్టైల్ కావాలి. అంటే ఇది లేకపోతే ఏంటంటే పండక్కండి, కొత్త బట్టలు లేకపోతే అదేదో పండగయే కాదన్నట్టు బతుకుతూ ఉంటామండి. చూడండి ఒకసారి, అప్పు చేసైనా అది కొనుక్కోవాలి అర్జెంటుగా. ఈరోజు సమాజంలో యువతనే చూస్తుంటేనండి, ముసలి వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అంటే యవ్వనస్తుల్ని బలవంతం చేసేవారు అప్పట్లో. శరీర సంబంధమైన కోరిక ఇప్పుడు ఎలాగైపోయింది తెలుసా? చిన్న పిల్లలను కూడా చిన్న వయసు పిల్లలను కూడా పాడు చేస్తున్నారంటే శరీరంలో ఉండే కోరికలు హద్దులు లేవండి, హద్దులు లేవు. దీనికోసమే బ్రతుకున్నట్టుగా వాళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. దీనికోసమైనా మనం ప్రయాసపడుతాం. అందుకే చెప్తున్నాడు చూడండి అదే పౌలు, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏదో నివసింపదని నేను ఎరుగుదును. మళ్ళీ ఎలాగుందంటే అది మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది. అని మనస్సాక్షి ఉంటుంది కదండి, లోపల ఏదో అనిపిస్తుంటుంది, తప్పు అని మనకు తెలిసి ఉంటుంది. దొంగతనం తప్పు, వ్యభిచారం తప్పు, మోహం చూపు తప్పు. దేవుడి కోసం మనం పని చేయాలి, దేవుడి కోసం మనం కష్టపడాలి, దేవుడి కోసం మనం ఆలోచించాలి. ఈ ఆశలు అన్నీ మనకు ఉంటాయండి ప్రియమైన వాళ్ళ లోపలికి. వ్యభిచారం చేసిన వాళ్ళందరికీ అది తప్పు అనే సంగతి తెలియదంటారా? తెలిసండి. దొంగతనం చేసిన వాళ్ళకి తప్పు అని తెలుసు. అందరికీ అది తప్పు అని తెలిసినా ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ దేహంలో ఉండే కోరికలను తీర్చుకోలేక. ఎందుకంటే బానిసలైపోయారు దానికి. అందుకే ఏమంటున్నాడు చూడండి, మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. చెయ్యాలని అనిపిస్తుంది, ఆశ ఉంది, కోరుకుంది, కానీ నేను చెయ్యలేకపోతున్నాను. ఎందుకంటే దేహం అధిగమించింది. తాగుడుకి బానిసైపోతూ ఉంటే ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా ఆ తాగుడు బానిసని మన నుంచి విడిపించలేడు. ఇంతకీ ఈ శరీరానికి కోరికల్ని ఇంజెక్ట్ చేసింది ఎవరు? ఈ కోరికల్ని పెట్టింది ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి కదండి. ఇది మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఈ కోరికలు ఎవరు పెట్టారో ఒకసారి మనం ఆలోచిస్తే
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? లోకములో అయినను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అంటున్నాడు చూడండి 16వ వచనంలో. లోకములో అంతా ఏముందంట? లోకములో ఉన్నది అంతయు అనగా ఏమంటున్నాడు? శరీర ఆశ, తర్వాత నేత్రాశ, జీవపుటు డంబము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు అనేస్తున్నాడు చూడండి. ఇవాటి ఎవరి వల్ల కలిగినవి కాదు, పరలోకపు తండ్రి నుండి కలిగినవి కాదట ఇవి. మ్యూట్ చేశాను మీరు. ఇది పరలోకపు తండ్రి వలన కలిగినవి కాదట. మరి ఎవరి వల్ల కలిగినవి? ఇవి లోక సంబంధమైనది. అంటే ఇంత చక్కటిగా ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రతి వ్యక్తిలోని ఈ కోరికలను ఈ దేహం పుట్టినప్పుడు చిన్నపిల్లలు పుడతారు, మనకు తెలుసు, పసిపిల్లలు. వాళ్ళు ఏం కోరికలు ఉంటాయి ఒకసారి ఆలోచించాను. వాళ్ళకి ఏ కోరికలు ఉంటాయి? నిజంగా చెప్పాలంటే పసిపిల్లలు దైవ సంభూతులు అంటారు, దేవునితో సమానం. వాళ్ళలో ద్వేషం ఉండదు, కుళ్ళు ఉండదు, అసూయ ఉండదు, కల్మషం లేని ఒక స్వచ్ఛమైన నవ్వుతో వాళ్ళు మనకు మధ్య కనిపిస్తూ ఉంటారు. దైవంగా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఏమైపోతుంటుంది? వాళ్ళ మనస్తత్వం మారిపోతూ ఉంటుంది. బాగా మాట్లాడేవారు చిన్నప్పుడు ముద్దు మాటలు, ఇప్పుడు ఎలాగొచ్చింది? ఇప్పుడు మాటల్లోని కొన్ని మార్పులు వచ్చాయి, చేతల్లోని మార్పులు వచ్చాయి, వాళ్ళ ఉద్దేశాల్లో మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో లోకములో ఉన్నదంతయు ఏముందో తెలుసా? శరీరాశయే. లోకంలో ఉన్న వారందరూ ఇదిగో శరీరాశల కోసమే బ్రతుకుతున్నారు. అయ్యో, నేను కూడా అదే శరీరాశల కోసం బ్రతకాలి. నేత్రాశ కనిపించిందల్లా నాకే కావాలని దేహం అడుగుతూ ఉంటుంది. లోకానంతా అనుభవించాలి అని దేహం అడుగుతూ ఉంటుంది. ఎన్ని కోట్లు ఉన్నా అనుభవించాలి. ఈరోజు ఎంతోమంది పెద్ద నాయకులకి సైతం కొన్ని కోట్ల ఆస్తుందండి. లెక్క పెట్టడానికి జీవితకాలమే పట్టదు, వాళ్ళ తరతరాలు కూర్చొని కూడా లెక్క పెట్టుకోవాలి. అంత ధనం ఉన్నప్పటికీ ఇంకా ధనం కావాలని ఆశ ఎందుకు పడుతుందో తెలుసా? లోకంలో ఉన్నదంతా నేను అనుభవించాలి. ఈరోజు ఎంతమంది నాయకులను చూసాం, ఒక సద్దాం హుసేన్ చూసాం. కోట్ల ధనం సంపాదించుకున్నాడు. చివరికి ఆ ధనం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. చివరికి ఏం చెయ్యాలో తెలియక బంకర్స్లోకి వెళ్ళి దాకునిపోయి ఆ నోట్ల మధ్యనే వాడు జీవించినట్టుగా కనిపిస్తుంటారు. మరి ఏం సంపాదించాడు, ఏం అనుభవించాడు అంటే ఏం లేదు. కానీ ప్రయాసం అంతా దేనికోసం ఉందో తెలుసా? ఆ డబ్బు సంపాదించాలన్న ఆశతోనే ఉంది. మరి ఒక్కసారి ఇంకా నేత్రాశ, ఇంకా జీవపుటమ్ము. మీరు శరీరంలో లోకంలో ఉన్నదంతా ఒకసారి చూడండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టమేండి. ఎందుకంటే ఒకసారి మీరు లోకంలోకి వెళ్ళి, నేను థియరీ చెప్పాను, ఒకసారి ప్రాక్టికల్గా మీరు చూడండి, మీకు అన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి. అందుకే మరొక మాట చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను ఒకసారి చూడండి. ఇప్పుడు శత్రువు గురించి మనకి కొద్దిగా అవగాహన వస్తుంది. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మనందరికీ చెప్తున్నానండి. అసలు ఒక దేశం మధ్య ఎందుకు యుద్ధం చేయాలి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కోసం ఎందుకు యుద్ధం చేయాలి? ఎందుకు ఈ గొడవలన్నీ ఉండాలి? ఒకరి మధ్య ఎందుకు ఈ వైషమ్యాలన్నీ ఏర్పడాలి అంటే అక్కడ చెప్తున్నాడు, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నది? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా అంటున్నాడు చూడండి. ఈరోజు ఒక అన్నకి తమ్ముడికి పట్టలేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? శరీర సంబంధమైనది అయ్యి ఉండాలండి. అది ఆస్తి వివాదాలు అయ్యి ఉండాలి, లేకపోతే స్థలాల వివాదం అయ్యి ఉండాలి.
డబ్బు పంపకాలు అయి ఉండాలి, శరీర సంబంధమైన ఏదో కోరిక అయి ఉండాలండి. దాని వలనే ప్రతి ఒక్కరిలోని యుద్ధాలు తలెత్తుతున్నాయి. ఒకరినొకరు చంపుకుంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దానికి దేహానికి సంబంధించిన కోరికల కోసమే చంపుతున్నారు. ఒక భర్త భార్యను చంపినా, భార్య భర్తను చంపినా, ఒక కుటుంబం ఇంకో కుటుంబాన్ని చంపినా, ఒక దేశం మధ్యన యుద్ధాలు జరుగుతున్న వీటన్నిటికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ అవయవంలో పోరాడుచున్న భోగేచ్ఛలు అంత నేను అనుభవించాలి అండి. ఇది ఎక్కడి నుంచి కలిగింది అని అనుకుంటే ఇది పరలోకపు తండ్రి నుంచి కలిగింది కాదండి. మరి ఎవరి నుంచి కలిగింది అంటే ఇదిగో మనకి మొట్టమొదట వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదండి. ఆదామును కూడా నాశనం చేశాడు, లోక ఆశలను చూపించాడు. ఆ అపవాది మన మన అవయవాల్లో పుట్టించిన భోగేచ్ఛల నుండి కలిగిందండి ఇవన్నీ. అందరూ శరీర సంబంధంగా ఎందుకు ఆలోచిస్తున్నారో తెలుసా? అంటే దేవుడు పరలోకపు తండ్రి ఏదైనా వనంలో ఆదామును చేసి చక్కగా ఇద్దరిని చల్లపూట కలుస్తున్న సమయంలో ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చి ఒక నేత్రాశ వైపు తిప్పేటట్లుగా చేసింది ప్రారంభంలో. ఇదిగో ఆ పండును చూడు, తింటే నువ్వు దేవతవైపోతావు. ఒక శరీర సంబంధమైన కోరికను కలిగించిందండి. శరీర సంబంధమైన కోరికను కలిగించింది, నేత్ర సంబంధమైన కోరికను కలిగించింది. అప్పటి వరకు పండుని చూస్తే ఏమో అర్థం అవుతుంది, అది పండులాగే అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఆ పండు గురించి ఏమైనా చెప్పారు అనగానే అది ఎలాగైపోతుంటుంది? అప్పటి వరకు చూపుకు రమ్యంగా అనిపించిందట అవ్వకి. ఇవన్నీ ఎవరు పెట్టుతున్నారు? ఇదిగో లోకంలో ఉన్నవాడు అందరినీ మోసం చేశాడండి వాడు. హబక్కు గ్రంథం మనందరికీ తెలుసు కదండి. ఒకసారి మరి శరీరం కోసం చెప్తున్నప్పుడు ఈ శరీర కోరికలో పెట్టిన వ్యక్తి కోసం కూడా మనం చెప్పుకోవాలి కదండి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14వ వచనం మనందరికీ తెలిసిందే. ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతోనూ నువ్వు నరులను సమానముగా చేసేవి. ఎవరు సమానంగా చేశారు? ఎవరు సమానంగా చేశారంటే వాడు గాలము వేసి, ఇదిగో అపవాది ప్రతి ఒక్కరికి గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలి యొక్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గెంతులు వేయుచున్నాడు. ఎవ్వరికి ఆత్మ సంబంధమైన కోరికలు లేకుండా చేశాను నేను. అందరూ శరీరం కోసమే ప్రయాసపడుతున్నారు. చూడండి, ఈ శరీర సంబంధమైన ప్రయాసం అంతా దేనికోసం? ఇగో వాడు పెట్టాడండి ప్రతి ఒక్కరిలోని. వాడు ఉంచాడు ప్రతి ఒక్కరిలోని కోరికలు. ఇదిగో మానవులందరికీ అదే కోరికలు. ఒక దేశం దేనికోసం ఈ కోరికలు అంటే ఇదిగో నా బంగారం రేట్లు పెంచండి, దానికోసం మనుషులందరూ కష్టపడాలి. నీ ప్రయాసం అంతా ఏం చేయాలి? ఇదిగో దానికోసమే కష్టపడు, నీ శరీరం కోసమే కష్టపడు, నీ కుటుంబం కోసమే కష్టపడు. నువ్వు ఇంకేమీ ఆలోచించక అందరూ ఇదిగో శరీరం గురించే ఆలోచించాలి. అందరినీ ఉరిలొగ్గించిందట. వాడు చూడు, మనం ఎప్పుడైనా దేవుడి కోసం పని చేద్దామన్న ఆలోచన రాగానే వెంటనే దేహ సంబంధమైన కోరికలు వచ్చేస్తుంటాయి. చూడండి, మరి నీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? నీ ఇంటిని ఎవరు పోషిస్తారు? ఇంట్లో సరుకులు ఎవరు తెస్తారు? నువ్వు సంపాదించకపోతే నీకు ఎవరు తిండి పెడతారు? ఈ దేహ సంబంధమైన కోరికలన్నీ మనలో వచ్చేటట్లుగా చేస్తుంటారు. అందుకే శరీర ఆశలతో నిండిపోతూ ఉంటారు మనుషులు. ఆఖరికి దేవుణ్ణైనా విడిచిపెట్టేవారుగా అయిపోతారండి. అందుకే వాడు గేలమ్మలేసి మనుషులందరినీ లాగేశాడు. వాడు బుట్టలో వేసుకున్నాడు. అందుకే చూడండి, లోకంలో ఎవరిని చూసినా ఈ శరీరాశ కనిపిస్తుంటుంది, నేత్రాశ కనిపిస్తుంటుంది, జీవపుడ్డంబం కనిపిస్తుంటుంది. మరి ఇందులో నుంచి మనం మన ఆత్మల్ని విభజించుకొని బయటికి రావాలి అంటే ఆ శత్రువుని జయించాలి. మనం ఆ శత్రువుని ఏం చేయాలి? జయించాలి. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో శత్రువు దేహం, ఇదిగో ఈ శరీరమే మనకి శత్రువు అన్న సంగతి మనం తెలుసుకున్నాం కదా.
అంటే అపవాది క్రియల వల్ల, అపవాది చేస్తున్న పనుల వల్ల అంటే ఈ దేహం ఇలాంటి వాటికి లోబడిపోయిందని అనుకుంటున్నాం కదా. మరి ఈ శత్రువుగా నీకు మారుతుందన్న సంగతి ఒకసారి గమనించు. ఇంకా అది ఎందుకు మారుతుందని అనుకుంటున్నావు తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళకుండా చేసేది గనక శత్రువులు అయిపోయింది. అంటే పొరుగువాడు శత్రువు కాదు, అంటే వాడు కూడా మనకు మిత్రులు లాంటివాడే. కానీ నీ వెంటే ఉంటూ నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ జీవితకాలం అంతా దానికోసమే ప్రయాసపడి అంటే నువ్వు దాన్ని పోషిస్తుంటే అది నిన్ను విడిచిపెడుతుంది. చివరికి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? నిత్యాగ్నికి వెళ్ళి కాలిపోయేటట్లుగా చేసిన అంటే ఒక ఆగర్భ శత్రువు అండి నీ దేహం. దాన్ని గమనిస్తున్నారా ఈ సమాజం? ఒకసారి ఆలోచించండి, దాన్ని గమనిస్తుందా ఈ సమాజం? ఏదండి, చనిపోగానే పూడ్చిపెట్టేశారు కదా అని ఈ దేహం గురించి ఆలోచిస్తున్నారు. కానీ అంతం లేనిది, శాశ్వత కాలం ఉండేది అంటే ఆత్మ సంగతి మర్చిపోయారండి. 60-70 సంవత్సరాలు ఉండే ఈ శరీరం కోసం మనుషులు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు అంటే నిన్ను జీవింపజేసేది, నిత్యం ఉండే ఈ ఆత్మ గురించి ఎవరి ఆలోచన లేకుండా అంటే ఈ ఆత్మని తీసుకుని వెళ్ళి చివరికి నిత్యాగ్నికి నిన్ను పడేస్తుంది. అక్కడ ఏ పని ఉండదు, నీకు ఏం చేయాలి తెలుసా? ఏడుపును పండ్లు కొరుకుటే ఉండాలి. నీతో నీ వెంటే ఉన్నది, నీ భూమి మీద ఉన్నంత వరకు నీ చుట్టూ ఉన్నది ఈ దేహం. నువ్వు దానికోసం ఎంత కష్టపడి ప్రయాసపడినా కూడా ఏమైందంటే నిన్ను విడిచి వెళ్ళిపోయింది. నీకు పరలోక సంబంధమైన ఆలోచనలు ఏవి లేకుండా చేసింది. నీ వెంటే ఉంటూ నీకు వెన్నుపోటు పొడిచింది ఈ దేహం. మరి శత్రువు నువ్వు గమనిస్తున్నావా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇది గమనించాలండి, గమనించాలి. అప్పుడు ఈ శత్రువుని మరి ఎలా జయించాలని బైబిల్ ఏమైనా చెప్పిందా? ఈ శత్రువు గురించి మనం తెలుసుకున్నాం. మరి శత్రువుని ఎలాగండి జయించాలి? నేను తాగుడికి బానిసైపోయాను, వ్యభిచారానికి బానిసైపోయాను, కోరికలకు బానిసైపోయాను. ఈ దేహం నుంచి నన్ను ఇప్పుడు విడిపించడానికి ఎవరు లేరా అని మీరు అనుకుంటే అంటే మీలో ఉన్న దేహం చిన్నదైనది కాదు, చిన్నది కాదండి మీ దేహం. పరలోక సంబంధమైనది, దేవుడి నుంచి విడిపోయిన మహాశక్తి స్వరూపాలు కలిగిన ఆత్మని మీలో పెట్టాడన్న సంగతి మర్చిపోకండి. అంటే ఆత్మే జీవింపజేసేదానికే అంత శక్తి ఉన్నప్పుడు అంటే ఆఫ్టర్ ఆల్ దాన్ని కింద బ్రతుకుతున్న దానికి ఎంత ఉండాలి చెప్పండి? అంటే మన పని మనుషులు ఉంటారు కానీ పని మనుషులు మనం ఏమి చెప్తే అది చెయ్యాలి. ఇంట్లోకి వచ్చి పని మనిషి, అమ్మా నేను ఈరోజు రాని పనిలోకి కానీ నువ్వు అవన్నీ చేసుకో అంటుందని మనల్ని దమాయిస్తుంది అనుకోండి. ఇది మనం ఏమైపోతాం? ఇదేంటిది ఇప్పుడు నన్ను దబాయిస్తుంది ఏంటి అనుకోండి. ఈరోజు దేహం కూడా అలాగే అయిపోయిందండి. మనకి దేహం మనకి యజమాని కాదు, దేహానికి మనం యజమానం. మనం ఏమి చెప్పితే దేహం అది చెయ్యాలి. పదా తీసుకొని క్లాసుల్లో కూర్చుందాం అనగానే వెంటనే కూర్చోపెట్టాలి. లేదు పక్కన అక్కడ అదేదో సినిమా వస్తుందట అన్నాం అనుకో, దేహానికి బానిస అయిపోకూడదు, వాక్యానికి బానిస అయిపోవాలి నువ్వు. నీ శరీర సంబంధమైన కోరికల కోసమే ప్రయాసపడుతూ ఉంటుంది. ఇటువైపు చర్చ్ ఉంది, ఇటువైపు థియేటర్ ఉంది, ఇటువైపు వెళ్ళాలి. దేహం ఏమో ఒకవైపు వెళ్ళాలంటుంది, కానీ ఆత్మ దేని వైపు వెళ్ళాలంటే తెలుసా? వాక్యం వైపే వెళ్ళు అంటారు. మంచి మార్గంలోనే వెళ్ళు. ఎందుకో దేహ సంబంధమైన కోరికలు నీకు వస్తున్నప్పుడు దాన్ని అణచడానికి అంటే ఈ వాక్యం అనే మనకి శక్తి మనకు అవసరం. ఈ ఆత్మ బలపడాలి అంటే దానికి విజయం అందించాలి అంటే ఈ ఆత్మకు నువ్వు ఏం పెట్టి పోషించాలో తెలుసా? ఎప్పుడు శరీరాన్ని పెట్టే పోషిస్తుంటాము. 3 పూటలు 4 పూటలు 5 పూటలు దానికి ఏ నచ్చిన వంటలు కావాలో అవన్నీ శరీరాన్ని పెట్టి పోషిస్తున్నాం మనం. అంటే ఒక్కసారి ఆత్మకు అవసరమైన అంటే దానికి బలహీనత అయిపోయిందండి ఆత్మ. దానికి ఏం పెట్టి నువ్వు పోషించాలో తెలుసా? అంటే యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అండి ఇక్కడండి చెప్పాడు, మన శత్రువుని జయించాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఆత్మకి అంటే ఒక ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. అది వాక్యం. ఇది జయించడానికి ఏదో ఒక ఆయుధం ఉండాలి కదండి మనకి. ఈ శరీరాన్ని జయించడానికి ఏదో ఒక ఆయుధం మన చేతిలో ఉండాలంటే ఆ ఆయుధమే ఈరోజు మీ అందరి చేతిలో ఉన్న వాక్యాన్ని పెట్టాడు దేవుడు. వాక్యాన్ని పెట్టాడు. వాక్యంతో నీకు ఏవేవి కోరికలు ఉన్నాయో వాటన్నిటిని కట్ చేసుకోవాలి. అదే అన్నాడు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడుతున్న ఈ వాక్యానికి, ఈ వాక్యం ఏం చేస్తుంటుందంటే ఆత్మకి బలం చేకూరుస్తుంటుంది. ప్రతిరోజు బలపరుస్తూ ఉంటుంది. ఆత్మీయ స్థితి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంటావు తెలుసా? నువ్వు ఏంటి ఆత్మీకంగానే ఆలోచించడం ప్రారంభిస్తుంటావు. దేవుని వాక్యం వైపే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటావు. దాంతోపాటు నీ దేహాన్ని కూడా అక్కడికి వెళ్ళి అర్పిస్తూ ఉంటావు. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి చేసిన పని అదేనండి. అంటే ఆయనకి కోరికలు లేవనుకుంటున్నారా? అంటే ఆయనకి కోరికలు ఉన్నాయి. అన్నీ దేంతో అనిచారో తెలుసా? ఆయనే వాక్యము గనక. అంతే కదండి యేసుక్రీస్తు. అది అందు వాక్యం ఉండేను, ఆయనే వాక్యం గనక అంటే శరీరాన్ని నలగగొట్టాడు. ప్రియమైన వాళ్ళారా, 40 దినాలు ఉపవాసాలు చేశాడు. అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదంటే అంటే శరీరాన్ని ఎంత నలగొట్టాడు, ఎలా జయించాడో ఆలోచించండి ఒకసారి మీరు. ఏమైనా ఒక రోజైనా తినకుండా ఉండగలమా చెప్పండి? లేదు. ఫస్ట్ స్టార్టింగే ఆయన జయకేతనం ఎక్కడ ఎగరేసారో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటే అంటే సువార్త పరిచర్యకు ముందుకు వెళ్ళటానికి మొట్టమొదట శరీరాన్ని జయించాడండి. 40 దినాలు ఉపవాసాలు ఉంటాను నేను దీన్ని కోరికలు అనిచాడు. అనిచి ఇదిగో ఇప్పుడు జయకేతనం వేస్తూ ఇప్పుడు ఇంకా మనకు లోబడిపోయింది శరీరం. అది అలెగ్జాండర్ ది గ్రేట్ మనందరికి తెలుసు కదండి. అలెగ్జాండర్ ది గ్రేట్ దగ్గర ఒక పెద్ద గుర్రం, ఎవరు దాన్ని లొంగ తీసుకునేవారు కాదండి. అది లొంగాలి అంటే దాని పేరు చతక్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి బజాజ్ చతక్ బళ్ళు ఉండేవి. ఆ చతక్ అనే పేరు దేనికి వచ్చిందంటే ఆ గుర్రం పేరే చతక్. ఆ గుర్రం ఎవ్వరికి లోబడేది కాదు. దాని లొంగ తీసుకొని ఎవరి వల్ల అయ్యేది కాదట. ఎక్కడంటే తీసుకొని వెళ్ళి ఎక్కడో పడేయడమే, లేకపోతే అనడమే. కానీ దాన్ని ఎలా లోబరుచుకున్నాడు అని అంటే మొట్టమొదట దాని కళ్ళకి గంతలేసాడు. ఎదురుగా ఉండేదాన్ని చూస్తున్నది కనుక చూసి అది భయపడిపోతుంది, లేకపోతే ఏదో అవుతుంది. అందుకే దాని కళ్ళకి గంతలేసాడు. గంతలేసి అప్పుడు దాని మీద ఎక్కి దాన్ని జయించాడు. ప్రియమైన వాళ్ళ, అప్పుడు అది నా చెప్పు చేతల్లోకి వస్తుంది. అందుకే మీరు కూడా ఏం చేయాలి తెలుసా? ఈ నేత్రాశలు లేకుండా వాక్యముతో ఈ సమాజాన్ని చూడాలి. లోకంలో ఉన్నవారందరూ ఈ లోకము ఆశల కొరకు చూస్తుంటారు. కానీ మీరు ఎలా చూడాలో తెలిసి ఈ లోకమంతా వ్యర్థంగా చూడాలి. పౌలు సమస్తాన్ని ఏం చూశాడట? పెంటతో ఎంచుకున్నాడట. ఎంత బంగారం ఉన్నా ఆస్తి ఉన్నా అవన్నీ ఎలా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. ఆ దేహాన్ని అనిచ్చాడు. పౌలు సంగతి మనందరికీ తెలిసింది. పౌలు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? పౌలు మాటలు ఎలాగున్నాయంటే, నేను ఆ శరీరమును అంటే నలగొట్టుకొనుచున్నాను, నా శరీరమును నలగొట్టుచున్నాను. పరలోక సంబంధమైన వరం లేకుండా ఈ శరీరం నాకు చేస్తుందేమో, అందుకే ఈ శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను. ఇది ఒకసారి మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. అందుకే ఒక మాటను చూసుకుందాం, ముగించుకుందాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. రోమపత్రిక
8వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరము నాకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జయించుదురు. ఎంత చక్కటి మాట చెప్పాడు. ఒక అలెగ్జాండర్ తన గుర్రాన్ని జయించినట్లుగా, ఒక యేసుక్రీస్తు తన శరీరాన్ని జయించినట్లుగా, ఒక పౌలు తన శరీరాన్ని జయించినట్లుగా, ఇది మనం కూడా మన శరీరానికి ఏమీ రుణపడి ఏం లేవు. ఇది పక్కన దేవుడి పని సభలు జరుగుతున్నాయి అనుకోండి, నువ్వు తినలేదా? తినకపోయినా వెళ్ళు, జయించు. నువ్వు ఏవేవి కోరికలు ఉన్నాయో వాటన్నిటిని దేవుడి కార్యక్రమాల కోసం అణుచుకో. అదే చెప్తున్నాడు చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీరక్రియలని చంపిన ఎడల, ఆత్మచేత ఏమవ్వాలి? శరీర క్రియలను మీరు చంపాలి. అప్పుడు మీరు జయించిన వారు అవుతారు. లోకాన్ని జయించే ముందు మన శరీరాన్ని, మన శత్రువుని మనం చంపాలి. అంటే ఇది చంపే శక్తి మనకు ఉందా అంటే ఉంది ప్రియమైన వాళ్ళ, ఉంది. గల్తీలకు రాసిన పత్రిక త్వరగా ముగించుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుచు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరెవరి చేయు నిశ్చయింతురో, మీరేవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని అన్నీ చెప్పుకొని వస్తుంటాడండి. శరీరం ఒకదానికొకటి విరోధముగా అపేక్షిస్తుందట. కానీ నువ్వు దేని వైపు వెళ్తావు? దేని వైపు నువ్వు లోబడతావు? అంటే ఆత్మ వైపు వెళ్ళావా, నిత్య లోకానికి నువ్వు వెళ్ళిపోతావు. లేదా శరీర వైపు నువ్వు దాసుడుగా మారిపోయావా, శరీర క్రియలకు లోబడిపోతావు. దేని వైపు నువ్వు మారిపోతావో దేవుడు నీ చేతిలో పెట్టాడు. నువ్వు అపవాదిని జయించాలనుకుంటే లోకంలో ఉన్న వారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వేం చేయించాల్సిన అవసరం లేదండి. నీ శరీరాన్ని నువ్వు ఒక్కసారి జయించి చూడు. ఒక యేసులా మారుతావు, ఒక పౌల్లా మారుతావు. భక్తుల చరిత్ర అన్నీ నీలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇలా నీ మార్పు దేవుడికి చూపించాలి ప్రియమైన వాళ్ళ. అంటే ఏదోనండి ఎన్ని చేసినాయండి, ఈ శరీర క్రియలు నాకు అలా కనిపిస్తున్నాయి అనుకుంటే అంటే శరీరం ఏమి గొప్పది కాదు. దేవుడు ఇచ్చే శక్తి ఎలాంటి శక్తి తెలుసా? చివరిగా ఒక మాట చూసుకొని ముగించు. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడు ఏం చేశాడట? ఇంద్రియ నిగ్రహము, మనకి నిగ్రహం ఉండాలి. ఆ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ అంటే పిరికితనం గల బాబు ప్రతిదానికి భయపడిపోయే ఆత్మ ఇవ్వలేదండి. నువ్వు శరీరానికి భయపడిపోవాల్సిన అవసరం లేదు. శరీరానికి ఎందుకు నువ్వు భయపడిపోవాలి? నువ్వు చెప్పినట్లు వినేటట్లు చేసుకో. నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో. నీ ఆత్మకు ఈ వాక్యాన్ని ప్రతి దినము అందిస్తూ బలపడుతూ ముందుకు వెళ్ళావనుకోండి, ఈ శరీరాన్ని నువ్వు జయించగలవు. లేదండి నేను ఏమీ శరీరాన్ని జయించలేదు, నా బాధ నేను పడతానండి అని అంటే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఇది గమనించండి. మనం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ ఆత్మని ఇంకా నూతనపరుస్తుంటాడు, బలపరుస్తూ ఉంటాడు, ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంకా శరీర క్రియలకు లోబడిపోతున్నావో ఇంకా నువ్వు జయించలేని ఒక స్థితిలోకి వెళ్ళిపోతుంటావు, బానిసలుగా మారిపోతుంటారు. చూడండి చాలామంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే చెయ్యరాని కార్యములు చెయ్యుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడట. అందుకే ఈరోజు సమాజంలో మీకు ఏ న్యూస్ వచ్చినా మీరు అర్థం చేసుకోండి, దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఒక చిన్న పిల్లల్ని చెరుస్తున్నాడు ఏంటంటే ఇంకా వాళ్ళలో క్రియలు చావలేదు, వాడు మరలా నూతన పరచడం అసాధ్యం.
అంటే ఇలా మనం కాకుండా మన శరీరాన్ని మనం జయించుకొని, అంటే దేవుడు ఉన్న ఆ లోకానికి మనం అందరం చేరాలని దేవుడు చాలా కోరికతో కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఒకసారి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి, అపోస్తుని జ్ఞాపకం చేసుకోండి, పౌలుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ శరీరంతో భూమి మీద ఉన్నారండి, కానీ వాళ్ళు జయించారంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమ వాళ్ళు చూడాలి అనుకున్నారు. మీరు కూడా అలా ఏదో ఒక నిశ్చయించుకోండి, నేను నా తండ్రిని చూడాలి, ఎలాగైనా నా పరలోకపు తండ్రిని చూడాలని నిశ్చయించుకోండి. బలంగా మీ ఆత్మలో నిశ్చయించుకున్నట్లయితే అంటే ఖచ్చితంగా జయించగలరు మీ శరీరాన్ని. లేదండి నేను శరీరాన్ని ఏం జయించలేను అనుకుంటే మీరు వాక్యం వినడం వేస్ట్. ఈ వాక్యం ఎంత గొప్పదంటే ఆ శరీర క్రియలను అనిచ్చే అంత గొప్పది. దేవుడు నీ చేతికి ఇచ్చాడు ఈ కత్తిని, యుద్ధం చేయి దాంతో. ఇదిగో ఈ వాక్యాన్ని ఇచ్చాను నీకు, ఈ వాక్యాన్ని దినము చదువుతూ ఉండు, అభివృద్ధి చెందుతూ ఉండు, నీ ఆత్మస్థితిని పెంపొందించుకుంటూ ఉండు. బాగా యుద్ధం చేసేటప్పుడు బాగా యుద్ధ సైనికులకు అన్ని సామాగ్రిని సదుపాయాలు అన్నీ సిద్ధం చేస్తారు. అలా నీ ఆత్మను నువ్వు సిద్ధం చేసుకోవాలనుకుంటే ఈ ఆత్మ ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి. అందరూ అలాగా ఉంటారని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగల మా తండ్రి, మీ ప్రేమ మీ దయ తండ్రి మాకు తెలిసినాయి. మా కొరకు మీరు ఎన్నో విషయాలను తండ్రి నిక్షిప్తం చేసిన వాక్యంలో తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు బానిసలుగా ఈ దేహానికి దాసులుగా మారిపోయిన వాళ్ళందరినీ తండ్రి వాక్యం ద్వారా తండ్రి విడిపించండి. అంతవరకు తండ్రి వాళ్ళు మీ కొరకు బ్రతుకులాగా తండ్రి సహాయం అనుగ్రహించండి. కష్టాల్లోని, ఇబ్బందుల్లోని, బాధల్లోని తండ్రి మాకు ఎల్లవేళలా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నారు. అందును బట్టి మీకు వందనములు. ఈ క్లాసులు వింటున్న నీ పిల్లలు కూడా తండ్రి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, పరసంబంధమైన ప్రతి దీవుని తండ్రి అందించండి. మరి ముఖ్యంగా నాయన మీ మా ఆత్మను రక్షించుకునే శక్తి గల వాక్యాన్ని తండ్రి వాళ్ళ హృదయంలో నూరంతలుగా తండ్రి నాటగలుటకు తండ్రి సహాయం అనుగ్రహించండి. అది మీ కొరకు ఫలింపజేసి మీకు ఫలాలు తీసుకొని వచ్చి తండ్రి ఒక గొప్ప మహానాయకులుగా తండ్రి మేమందరం తయారవ్వగలడు తండ్రి సహాయం అనుగ్రహించినందుకు వందనం. ఇంత గొప్ప అంశాన్ని తండ్రి వెలికితీసి తండ్రి మాకందరికీ మనోనేత్రాన్ని తండ్రి వెలిగించిన మా ఆత్మీయ తండ్రి గారికి తండ్రి ఇంకా ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంపొందించిన ఆయన మా మధ్యన నిలబెడతారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.